హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. జనమా ప్రపంచనమా అన్నట్టుగా ఉంది బంగారుపల్లెంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన. ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత కట్టడి చేసినా ఇంతమంది ప్రజలు ఎటు నుంచి ఎలా వస్తున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పటికే లెక్క పెట్టలేనంత మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన మాటలు వినడానికి ప్రదేశానికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే కొండలు, గుట్టలు, చెట్టులు, పుట్టలు అని గతంలో మనం ఎలా చెప్పుకున్నామో ఇప్పుడు అడవులే అడైనట్లేదు. అడవులేంటి, సొంత మార్గాలు ఏంటి, అసలు ఏ మార్గంలోనైనా జగన్మోహన్ రెడ్డి గారిని చేరుకోవడానికి ప్రజలు పడుతున్న ఆటుపాట్లు చూస్తుంటే గుండె ద్రవించిపోతుంది. ముఖ్యంగా ఇందుట్లో వచ్చే వారిపైన కేసులు పెడతామని బెదిరించిన, వాళ్ళు పెడుతున్న కటౌట్లు, బ్యానర్స్ మొత్తం తొలగించేసిన ప్రజలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అంటే ఎలా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఎవరికి అర్థం కానటువంటి చాలా 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 పెద్ద ప్రశ్న. ఒకసారి మీరు ఈ వీడియోస్ ని వరుసగా చూడండి. రోడ్లకు అడ్డంగా బారికేడ్స్ పెట్టి ప్రజలను ఆపేస్తున్నారు చూడండి. అంతేకాదు కొండల, గుట్టలు, చిన్న ముళ్ళ కంపల మార్గాల నుంచి జనాలు వస్తూ ఉన్నారు. పొలాల్లో నుంచి కనిపించకుండా దాక్కుని వస్తూ ఉన్నారు. ఈ వీడియోస్ అన్ని ఒకసారి చూసేయండి, మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కోసం జనాలు ఎలా వస్తున్నారనేది. మరి వీళ్ళని ఆపడం గవర్నమెంట్ వల్ల అవుతుందా? ఒకసారి చూసేయండి. ఇప్పుడు దీంట్లో పోతే కైండ్ మేళ పోలమ్మా, రోడ్డు మేళ పోనమ్మా. చూడు ఎంత అన్యాయం, చూడు చంద్రబాబు పరిపాలన. రైతు నాయకుడు మామిడికాయలు కూడా అన్యాయం చేస్తారు. రోడ్లు నిలేస్తున్నారు పోలీసులు. Hey!
ఇటువంటి బాధలు కూడా మనకు పోయేదానికి కూడా దోవ లేకుండా అడవుల్లో దారుల్లో పొలాల్లో బ్రిటిష్ పరిపాలన కన్నా మోసం అయిపోతుంది చంద్రబాబు నాయుడు పరిపాలన. చూడ రైతులు పొలాల్లో ఎక్కడెక్కడోళ్ళు మామిడికాయలు ఎట్లా నిలిచిపోయినాయి తోటల్లో. ఇటువంటి భయం ఏంటో జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఏంటో తెలుస్తా ఉంది. మేము చూస్తేనే కిలోమీటర్లు అక్కడ నుంచి ఎంత దూరం ఉందన్న? దగ్గర 3 కిలోమీటర్లు ఉంది. ఎంత భయమా జగన్మోహన్ రెడ్డి అంటే? ఇంత భయాన్ని చూపిస్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి అంటే? ఎందుకన్నా ఈ తిరిగి రాజకీయాలు వదిలేయన్న రాజకీయాలు మానేసి బయటకు వెళ్ళన్నా. తిరిగి రాజకీయాలు మానుకోండి. ధైర్యం ఉంటే ధైర్యంగా రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ వీళ్ళకి భయపడి కదా రాజకీయంగా పోరాడవలసింది. నాయకుడు కలెక్టర్ కూడా ప్రతి ఒక్క సమస్య మాట్లాడేవాడు. అటువంటి వెంకటరెడ్డి గారిని కూడా ఖచ్చితంగా పోకూడదనేసి పోలీసులు నిర్బంధిస్తే మేము అడ్డుదారిలో ఎక్కడంటే అక్కడ పోవాల్సి వస్తా ఉన్నది. అక్కడ కూడా పోతామో పోవో కానీ ఇదంతా 9 కిలోమీటర్లుగా నడుచుకుంటా వస్తా ఉన్నాం. పొలాలలో చేస్తే నిర్వాహకం కాబట్టి ఇంకైనా కూడా మాకు దారి కల్పించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపిస్తే మా బాధలు మేము చెప్పుకుంటామని కూడా మీకంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ చంద్రబాబు కూడా కళ్ళు తెరిచి రైతుల దగ్గర సమస్యలన్నీ కూడా జగన్ దగ్గర చెప్పుకున్నాడుగా పోలీసు వాళ్ళంతా కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాదు ఆడ అది నడిచి వచ్చే చూసారా ఫ్రెండ్స్, చిత్తూరులో జగన్ చూడడానికి కొండల సైతం ఎక్కించుకుని వచ్చేస్తున్నారంటే ఎంత అభిమానం చూడండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ జగన్ అంటే.
బండికి దింపేసాం దింపులా అదే ఫస్ట్ ఫ్లైవర్ బండి దింపేసాం రా ఫ్లైవర్ అరే అన్న ఏ ఊరు అన్న ఏ ఊరు వెళ్ళేది బంగారుపాలెం ఏంటి ఎందుకని అక్కడికి అంత అభిమానం ఏంటి జగన్ అంటే జగన్ చూడనియట్లేదా జన పోలీసు వాళ్ళు అని ఇంకో రాయి అయితే సరిపోతానా ఇగో చూసారా ఫ్రెండ్ కొండలు కాదు కదా ఫోటో సరే వరాదు ఎట్లా వచ్చా చూసారు కదా, వీళ్ళందరినీ ఆపటం గవర్నమెంట్ వల్ల అవుతుందా? జన ప్రవాహం అంటే ఏంటో తెలుసా? ఇది ఆయన బెంగళూరులో బయలుదేరాడని తెలియగానే ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, పుట్టలోంచి చీమలు ఇలా పొంగుకొచ్చినట్టుగా అందరూ జనాలు ఒక్కసారిగా వచ్చేస్తున్నారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఆయనకున్నటువంటి మాస్ ఫాలోయింగ్ అది. ఎవడు ఏమనుకున్నా, ఎంతమంది అడ్డుపడినా, ఎవడు ఆపాలని చూసినా, పోలీసులు, రాజకీయ నాయకులు అంతా కలిసి ఆయన అడ్డుకోవాలని చూసినా కూడా ఏ ఒక్కడి వల్ల కావటం లేదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రజలు పెట్టుకున్న నమ్మకం, అభిమానం, ఆయన చూడాలన్న అత్యాసే గ్యారంటీగా ఇంతమందిలో కొట్టుకుంటే వెళ్ళి, తొక్కుకుంటే వెళ్ళి, నలుక్కుంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఒకసారి పలకరించాలి, ఆయనకు సపోర్ట్ చేయాలని వచ్చే జనాలు ఆయన కోసం ప్రాణాలైన ఇస్తానంటూ ఈ బైక్ మీద అబ్బాయి చెప్తున్నాడు వినండి. ఆయన కోసం ప్రాణాలైన ఇస్తాం, రెడీగా సిద్ధంగా ఉన్నామని. అది జగన్మోహన్ రెడ్డి అంటే. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టారు? ఏమన్నా అయిందా? ఇప్పటి నుంచి రెచ్చగొట్టడం మానేసేయండి అని సలహా ఇవ్వాలని ఉంది. కానీ పోలీసులకు వాళ్ళ విధి ఏంటో, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రత్యేకంగా అయితే సలహా ఇవ్వట్లేదు. హెలికాప్టర్ దగ్గర 30 మందే ఉండాలి, 50 మందే రావాలి, 10 మందే కూర్చోవాలి, ఇద్దరే అక్కడ ఏదో చేయాలి, ఇవన్నీ జరగవు సార్, జరగవు. అక్కడ జగన్మోహన్ రెడ్డి, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదు కదా అంటూ ఉన్నారు విశ్లేషకులు. దీనిపైన మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.